హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ముందు డబాకా ఛానల్కి. సో షైన్ ఇండియా తొందరగా చేసేయండి మేడం, ఇది చేసినాక ఫిబ్రవరి చేయండి, జనవరి చేయండి అని చెప్పారు. సో దానికోసం తొందరగా చేస్తున్నా. ఓకేనా? ఇక కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. ఇక తొందరగా ఏమంటున్నారు కాబట్టి తొందరగా చేసేస్తున్నా. ఇక చేయడం నా వంతు, మీరు లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మీ వంతు. ఓకేనా? ఇక టైం వేస్ట్ చేయకుండా వార్తల్లో ప్రదేశాలు. జమ్మూ కాశ్మీర్లో సోనామార్గ్ సురంగ మార్గం ప్రారంభం. సోనామార్గ్ ఎక్కడ? జమ్మూ కాశ్మీర్లో సోనామార్గ్. సోనా బంగారంతో అని గుర్తుపెట్టుకోవాలి, బంగారం మార్గ్ అని సోనామార్గ్. జమ్మూ కాశ్మీర్లో వ్యూహాత్మక కీలకమైన 5.6.5 కిలోమీటర్ల పొడవైన నూతన సొరంగాన్ని ప్రధాని మోడీ జనవరి 13న ప్రారంభించారు. బిట్టు పడవచ్చు. గాంధేర్బాల్ జిల్లాలో నిర్మించిన ఈ సొరంగ మార్గము కాశ్మీర్ను సోనామార్గ్తో అనుసంధాననిస్తుంది. సోనామార్గ్, సోనా అంటే బంగారం రావచ్చు, పడుకోవడం కావచ్చు. నిర్మాణ దశలో జెట్ మోర్హా టెన్నెల్గా పిలిచిన ఈ సొరంగాన్ని సోనామార్గ్గా నామకరణం చేశారు. ముందు ఏది ఉంది? సోనామార్గ్ కంటే ముందు ఏది ఉంది? ప్రీవియస్ పేపర్ లాగా దీని పేరేంది అని అడగొచ్చు. జెడ్ మోర్హా టన్నెల్గా పిలిచిన ఈ సొరంగాన్ని సోనామార్గ్గా నామకరణం చేశారు. తర్వాత రూపాయలు 2,716 కోట్ల వ్యయంతో సముద్ర మట్టాన్ని 8,650 అడుగుల ఎత్తులో ఈ సొరంగాన్ని నిర్మించారు. గందేర్బాల్ జిల్లాలో శ్రీనగర్ లేవ్ జాతీయ రహదారిపై గగన్గిర్, సోన్మార్గ్ గ్రామాల మధ్యలో ఒకేసారి ఇరువైపులా వాహనాలు వెళ్లేలా టన్నెల్ నిర్మాణం పూర్తి చేశారు. 6.5 కిలోమీటర్ల పొడవుండే ఈ సొరంగంతో ఏడాదిలో ఏ సీజన్లోనైనా లద్దాఖ్కు రహదారి మార్గం ద్వారా చేరుకోవడానికి వీలుంటుంది. ఇందులో ఏ క్వశ్చన్ అయినా మీకు అడగచ్చు. ఎప్పుడు ప్రారంభమైంది? ఎక్కడ? ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో. ఏంటిది అది? 6.5 కిలోమీటర్ల పొడవైన నూతన సొరంగం. ఇదేన్ని ఎవరు ప్రారంభించారు? మోడీ ప్రారంభించారు. ఎప్పుడు? జనవరి 13న. ఓకే. దీని పాత పేరు ఏంటిది? జెట్ మోర్హా టెన్నెల్గా. ఇప్పుడు కొత్తది ఏంటిది? సోనామార్గ్. ఓకే. ఇది ఎక్కడ ఉంది? గందేర్బాల్ జిల్లాలో శ్రీనగర్ లేవ్ జాతీయ రహదారిపై గగన్గిర్, సోనామార్గ్ గ్రామాల మధ్య ఒకేసారి. ఓకే. ఇదింత. తర్వాత మీరు చిన్నగా రాసుకోవాలి షార్ట్కట్గా, ఇప్పుడు నేను చెప్పినట్టు. ఓకేనా? వైకుంఠ ద్వార దర్శన్ టోకెన్ల కేంద్రం వద్ద తొక్కిసలాటలో 7 మృతి. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వారాను టోకెన్ల పంపిణీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో 7 మృతి చెందగా పలువురు గాయపడ్డారు. జనవరి 9న వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం భక్తులు పోతెత్తడంతో తొక్కిసలాట జరిగింది. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాట దుర్ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. సో తొక్కిసలాటలో మృతి చెందిన 6 కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారంతో పాటు ఆయా కుటుంబంలోని ఒకరికి ఒప్పంద ప్రాతిపదికకు తిదేలో ఉద్యోగం ఇస్తున్నారు. సో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరికి రూపాయలు 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తున్నారు. ఈరోజు పేపర్లా ఇచ్చిరు. అది ఆ రోజు షైన్ ఇండియాలో వచ్చింది. ఈరోజు దర్శన టికెట్ వెంటనే VIP వసతి. తిరుమలలో గదుల కేటాయింపులో మార్పు. ఏంటి? తిరుపతిలో VIPలకు గదుల కేటాయింపులో నూతన విధానాన్ని తితేదే అమల్లోకి తీసుకొచ్చింది. దర్శన టికెట్ కలిగిన VIP భక్తులకు మాత్రమే వసతి కేటాయిస్తుంది. తిరుమల వ్యాప్తంగా 7,500 గదులు ఉండగా CRO పరిధిలో 3,500 గదులకు కరెంటు బుకింగ్ కింద ఆధార్ కార్డులపై సామాన్య భక్తులకు జారీ చేస్తుంది. 1,580 గదులు అడ్వాన్స్ బుకింగ్కు, 400 గదులు దాతలకు కేటాయిస్తుంది. సో 450 గదులను అరైవల్ కింద, మిగిలిన గదులకు కరెంట్ బుకింగ్ కింద VIPలకు జారీ చేస్తుందని వీటిని పద్మావతి విచారణ కేంద్రము MBCTBలో కౌంటర్లలో పొందాల్సి ఉంటుందని, ఇందుకు ఆధార్ కార్డులతో పాటు దర్శన టికెట్ తప్పనిసరి చేసింది. ఓకే. గతంలో VIP గదులను ఆధార్తో
దళారులు పెద్ద ఎత్తున తీసుకొని వారి ఆధీనంలో ఉంచుకునేవారు. 48 గంటల వరకు వాటిని వినియోగించే వీలుండడంతో 2-3 భక్తులను ఇచ్చేవారు. సో ప్రస్తుతం దర్శన టికెట్ ఉన్న వారికే వసతి కల్పిస్తుండడంతో వారు దర్శనం కాగానే ఖాళీ చేస్తున్నారు. దీంతో వాటిని మరో అరగంటలోపే ఇతరులకు కేటాయించే అవకాశం లభిస్తోంది. దీనివల్ల ఆదాయం సైతం పెరిగింది. అంటే దీనికి సంబంధించింది కదా, అందుకే చెప్పాను అట్లా అక్కడ. తర్వాత తమిళనాడులోని సింధు నాగరికత నాటి ఆనవాళ్ళండి. తమిళనాడులో అంటే సింధు నాగరికత తమిళనాడు పురావస్తు శాఖ రాష్ట్ర వ్యాప్తంగా 140 ప్రాంతాలలో కొంతకాలంగా జరిపిన తవ్వకాల్లో పెద్ద ఎత్తున పురాతన గ్రాఫిటీ గుర్తులు కనిపించాయి. వాటిలో 90% సింధు లోయ నాగరికత. ఇటీవల బయటపడ్డ ఏ దేశం అని అడగొచ్చు, ఈ దేశంలో ఏ నాగరికత అని అడగవచ్చు. నాటివని శాఖ వివరిస్తుంది. శివగంగై జిల్లాలో కిలాడితో పాటు తమిరభరణి నదీ తీరాన. ఇవన్నీ మనకు మ్యాథ్స్ ద ఫాలోయింగ్లో ఇవ్వచ్చు, లేకపోతే ఇందులో ఏది కరెక్ట్ ఏది తప్పు ఏది ఒప్పు అని ఇవ్వచ్చు. 6 లైన్లు ఇచ్చి శివగంగై జిల్లాలో కిలాడితో పాటు తామిరభరణి నదీ తీరాన ఉన్న శివగలై ఆదచనల్లూరు ప్రాంతంలో ఈ ఆనవాళ్ళు ఎక్కువగా లభ్యమయ్యాయి. ఇవన్నీ 2600 ఏళ్ల నుంచి 3200 ఏళ్ల కిందటికి గుర్తించారు. సో సింధులోయ లిపిని పరిష్కరిస్తే $1 మిలియన్ నజరానా. సుషిరా ఇగో పాయింట్ అండి బాబు. సింధు లోయ లిపిని పరిష్కరిస్తే $1 మిలియన్ నజరానా. సింధు నాగరికత వెలుగులో వచ్చి 100 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటైన 3 రోజుల అంతర్జాతీయ సదస్సు జనవరి 5న తమిళనాడు రాజధాని చెన్నైలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అండి ముఖ్యమంత్రి తమిళనాడు. ఈ సందర్భంగా సింధు నాగరికత కాలం నాటి లిపి ఆధారంగా వారి తన రాత విధానాన్ని రూపొందించే పరిశోధకులకు సంస్థలకు $1 మిలియన్ సుమారు రూపాయలు 8 కోట్ల పైనే బహుమతిగా ఇస్తామన్నారు. ఒకప్పుడు విలసిల్లిన సింధులోయ నాగరికతను చెందిన లిపిని ఇప్పటి వరకు స్పష్టంగా ఎవరు అర్థం చేసుకోలేకపోయారు. చూసిర్రా, మనం పోదామా మరి? ఎవరైనా చేయొచ్చు, అందేముంది, మనకు డిప్లొమా కావాలి దానికి. జోక్ చేస్తున్నా, నవ్వకురి. దేశంలోనే మొట్టమొదటి గాజు వంతెన కన్యాకుమారిలో ప్రారంభం. కన్యాకుమారిలో గాజులు వేసుకున్నదని గుర్తుపెట్టుకోరు. గాజులు వేసుకున్నది ఏంలా కన్యాకుమారి. కన్యా వేసుకుంటుంది కదా అమ్మాయి. బంగాళాఖాతం మధ్యన. ఇది ఇంకోసారి చెప్పన్నా, ఎక్కడ జరిగిందో? తమిళనాడులో జరిగింది. ఎక్కడ జరిగింది అది? గ్రాఫిటీ సింధు నాగరికత జరిగింది శివగంగై జిల్లాలో కిలాడి తామిరభరణి అక్కడ. 2.60 ఏళ్ళ నుంచి 3200 ఏళ్ళ కిందటి కానీ గుర్తించారు. ఇగో ఎంత $1 మిలియన్ ఖజానా అన్నట. ఓకే, ఇట్లా సింపుల్గా రాసుకోండి. ఈమెవరు? గాజు వంతెన కన్యాకుమారి. బంగాళాఖాతం మధ్యన ఏర్పాటు చేసిన గాజు వంతెనను తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ డిసెంబర్ 3న ప్రారంభించారు. కన్యాకుమారి తీరంలో వివేకానంద స్మారక మండపానికి 77 మీటర్ల దూరంలో 2000 జనవరి 1న అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి తిరువల్లవర్ విగ్రహాన్ని ప్రారంభించారు. 133 అడుగులు ఎత్తైన ఈ విగ్రహాన్ని ప్రతిష్టాపన జరిగిన 2025 జనవరి 1వ తేదీకి 25 ఏళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భాన్ని ఎందుకు 2025 జనవరి 1వ తేదీకి ఈ తేదీకి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పురస్కరించుకుని తమిళనాడు ప్రభుత్వం వివేకానంద మండలం తిరువల్లువర్ విగ్రహాన్ని కలిపేలా దేశంలోనే మొట్టమొదటిసారి సముద్రపు మధ్యన ఈ గాజు వంతెనను తమిళనాడు ప్రభుత్వం నిర్మించింది. గాజు వంతెన 77 మీటర్ల పొడవు ఉన్న ఈ అద్దాల వంతెన 10 మీటర్ల వెడల్పుతో నిర్మించారు. ఇక ఈ గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణం వ్యయం 37 కోట్లట. పోదామా మరి? ఎన్ని మస్తు ఉంటుంది, చైనాలో ఉన్నట్టు. చూసిరా, టిబెట్లో భారీ భూకంపం అండి. చైనాలోని అటానమస్ ప్రాంతం టిబెట్లోని
షిగాస్టే డ్రెంకి కౌంటీలో జరిగే జనవరి 7న భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రెక్టర్ స్కేల్పై దేని మీద కొలుస్తుంది? రెక్టర్ స్కేల్పై భూకంపం తీవ్రత. సో 6.8గా నమోదైంది. భూకంపం కారణంగా షికాగోలో 126 మంది ప్రాణాలు కోల్పోగా మరో 188 మంది గాయపడ్డారు. షిగాజే ప్రాంతాన్ని షిగస్తే అని కూడా పిలుస్తారు. ఇది భారత్తో సరిహద్దులకు సమీపంలో ఉంటుంది. టిబెట్లోని పవిత్ర నగరాలలో షిగస్తే ఒకటి. శీఘ్రమే అన్నీ భూకంపం వచ్చిందని గుర్తుపెట్టుకో. షిగస్తే ఒకటి. టిబెట్లలో ఆధ్యాత్మిక గురువు దలైలామా తర్వాతి స్థానంలో భావించే పంచన్ లామా ఉండేది. షిగస్తేలోని ఈశాన్య నేపాల్లోని ఖుంబు హిమాలయ పరిధిలోని లబుసేకు ఈశాన్యానికి గల డింగ్రీ కౌంటీకి చెందిన స్తోగా టౌన్షిప్ ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు. ఈ ప్రాంతం నేపాల్, భూటాన్ సరిహద్దుల్లో ప్రఖ్యాత ఎవరెస్ట్ శిఖరానికి కేవలం 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతాన్ని లాసా రిజియస్గా పిలుస్తారు. ఇది భౌగోళికంగా అత్యంత కీలకమైంది. ఇండో-యూరోపియన్ పలకాల మధ్య నిత్యం జరుగుతున్న ఘర్షణలు ఈ ప్రాంతంలో భూకంపాలకు దారితీస్తాయి. ఓకే, తర్వాత అమెరికాలో కొత్త సంవత్సరం వేడుకల్లో ఉగ్రదాడి అండి. అమెరికాలోని లూసియానా రాష్ట్రం న్యూ ఆర్లిన్స్లో కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా షంసుద్దీన్ జబ్బార్ అనే ఉగ్రవాది తన వాహనంతో పికప్ ట్రక్ వీధిలో సందర్భంలో ఉన్న జనంపై దూసుకెళ్లి 15 మంది మృతికి కారణమయ్యాడు. 33 మందిని గాయపరిచాడు. అనంతరం జరిగిన ఎదురుకాల్పుల్లో 2 పోలీసులు గాయపడ్డారు. దుండగుడిని పోలీసులు హతమార్చారు. దుండగుడు ఐసిస్ మద్దతుదారుడు లూసియానా రాష్ట్రంలో ఉన్న న్యూ ఆర్లిన్స్ లోని బార్బన్ వీధి కొత్త సంవత్సర వేడుకల్లో ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందింది. కజకిస్తాన్లో విమానం కూలిన ప్రమాదంలో 38 మంది మృతి అండి. కజకిస్తాన్లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. 67 మందితో ప్రయాణిస్తున్న విమానం అక్కడి అఖ్టౌఫ్ నగర సమీపంలో డిసెంబర్ 25న కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 38 మంది మృతి చెందారు. 29 మంది గాయాలతో బయటపడ్డారు. ప్రమాద సమయంలో విమానంలో 62 మంది ప్రయాణికులు, 5 సిబ్బంది ఉన్నారు. సో వీరిలో 42 మంది అజర్బైజాన్ పౌరులు కాగా 16 మంది రష్యా, 6 కజకిస్తాన్, 3 కిర్గిజ్స్థాన్ పౌరులు ఉన్నట్లు నిర్ధారణ తేలింది. అజర్బైజాన్ ఎయిర్లైన్కు చెందిన ఎంబ్రాయిడర్ 190 విమానం అజర్బైజాన్ రాజధాని బాకు నుంచి రష్యాకు గ్రోజ్నీ నగరానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇక్కడ ఇచ్చండి కదా, ఇంపార్టెంట్ అండి, చదవాలి. బయోట్లో చీడో తుఫాను బీభత్సం. హిందూ మహాసముద్ర ఫ్రెంచ్ ద్వీప సమూహంపై వయోట్లో చీడో తుఫాన్ పేరు అడగొచ్చండి ఎక్కడని, బీభత్సం సృష్టించింది. హిందూ మహాసముద్రంలో ఏర్పడిన చీడో తుఫాను తీవ్రతతో పయోట్ ద్వీపంలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. తుఫాను కారణంగా గంటకు దాదాపు 220 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు ద్వీపాన్ని అతలాకుతం చేశాయి. ఫలితంగా తాత్కాలిక గృహాలు, ప్రభుత్వ భవనాలు, ఆసుపత్రులు దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు. గత 90 ఏళ్లలో మయోట్ను తాకిన అత్యంత భయంకరమైన తుఫాను ఇదేనని అధికారులు తెలిపారు. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. కబుకి ఎడారిలో చైనా భారీ సౌర విద్యుత్ ప్రాజెక్టు. కబుకి ఎడారిలోనట చైనా ఇన్నర్ మంగోలియాలోని కబూకి ఎడారిలో 400 కిలోమీటర్ల పొడవు, 500 కిలోమీటర్ల వెడల్పుతో సోలార్ గ్రేట్ వాల్ను నిర్మిస్తోంది. ఇక్కడి నుంచి సుమారు 100 గిగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో బీజింగ్ విద్యుత్ అవసరాలను తీర్చనున్నారు. ఇప్పటి వరకు దాదాపు 5.4 గిగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగల సోలార్ ప్యానెల్లను అమర్చినట్లు చైనా వెల్లడించింది. ప్రస్తుతం చైనా సోలార్ విద్యుత్ సంస్థలు మొత్తం కలిపి 3,86,875 మెగావాట్ల విద్యుత్ని ఉత్పత్తి చేయగలవు. ఇది ప్రపంచం మొత్తం సామర్థ్యంలో సగానికి సమానం. ఆ తర్వాత స్థానంలో అమెరికా 79,364 మెగావాట్లను ఉత్పత్తి చేయగలదు. దక్షిణ కొరియాతో విమాన ప్రమాదంలో 179 మంది మృతి. దక్షిణ కొరియాలో డిసెంబర్ 29న జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 179 మంది దుర్మరణం పాలయ్యారండి.
దక్షిణ కొరియాలో 179. ఓకే, ఇక్కడ కజకస్తాన్లో విమానంలో కూలిన ప్రమాదంలో 38 మంది. కన్ఫ్యూజ్ కావద్దు, ఇవన్నీ ఇస్తాడు ఇక ఒకవేళ అది ఇస్తే. భూకంపంలో ఎంతమంది చనిపోయారు ఇవన్నీ. మంది థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ నుంచి వచ్చిన జెజు ఎయిర్ సంస్థకు చెందిన బోయింగ్ 737-800 విమానము ముయాన్ ఎయిర్పోర్టులో రన్వేపై దిగుతూ అదుపు తప్పింది. విమానం ముందు భాగంలో ల్యాండింగ్ గేర్ వైఫల్యంతో రన్వేపై జారుతూ వెళ్లిన విమానం రక్షణ గోడలను ఢీకొని పేలిపోయింది. విమానం 175 మంది ప్రయాణికులు, 6 సిబ్బంది ఉండగా 2 మినహా అంతా దుర్మరణం పాలయ్యారు. మరణించిన వారిలో అత్యధికులు దక్షిణ కొరియా పౌరులే. రాజధాని సియోకు దక్షిణంగా 290 కిలోమీటర్ల దూరంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. చూసిరా ఘోరం. తర్వాత నెక్స్ట్ ఇది 15 నిమిషాలు ఉంది వీడియో అంతే. ఇప్పుడు దినోత్సవాలు జరుపుకుందాం, వేరే దాంట్లో చూద్దాము. చాలాసేపు అవుతుందేమో. ఓకేనా, చూద్దాం. గ్లోబల్ ఫ్యామిలీ డే ఇవ్వండి, ఈయనది జాతీయ గణిత దినోత్సవం. ఓకే, ఒకసారి చూసుకుందాం. కొంచెమే ఉంది కదా. తర్వాత ఇగో లాస్ట్కు కరెంటు అఫైర్స్ బిడ్ బ్యాంకు లాస్ట్కు ఉన్న చెప్పమని చెప్తానండి తప్పకుండా. ఓకేనా, మీరేం టెన్షన్ తీసుకోకండి, మొత్తం చెప్తాను. ఇద్దరు ఫాలో అయినా నేను మొత్తం చెప్పే బాధ్యత నాది. ఎందుకంటే ఒక్కరు ఫాలో అయినా కూడా ఈ నా వీడియోస్ని ఫాలో అవుతున్నారు కాబట్టి తప్పకుండా చేసే బాధ్యత నాది. కాబట్టి మీరు లైక్ చేయండి, చేస్తానండి తప్పకుండా. ఓకేనా, ఇది చేద్దాం మరి. ఇలా చేసేయన్నా చూద్దాం. దినోత్సవాలు టైం ఉంది కదా, ఇంకా 14 నిమిషాలే అయింది, ఇంకా చూద్దాం. దినోత్సవాలు. విజయ్ దివాస్ డిసెంబర్ 16 అండి. విజయ్ దివాస్ డిసెంబర్ 16. డిసెంబర్ 16న విజయ్ దివస్ నిర్వహించారు. 1971లో పాకిస్తాన్తో జరిపిన యుద్ధంలో భారత విజయం సాధించినందుకు గుర్తుగా ఏటా డిసెంబర్ 16న విజయ్ దివస్ అంటే ఏ దివస్ అయినా అడుగుతాడు, దివస్ అని రాదు కానీ విజయ్ విశ్వతిరంగ ప్యారా డిసెంబర్ ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? విజయ్గా డిసెంబర్ పూలు ఉంటాయి కదా, డిసెంబర్ పూలు 16 తీసుకొచ్చిండని గుర్తుపెట్టుకోరు. విజయ్ డిసెంబర్ పూలు 16 తీసుకొచ్చిండని గుర్తుపెట్టుకోరు. ఓకేనా, విజయ్ దివస్ రోజు విజయ్ 16 డిసెంబర్ పూలు అని ఉంటుండే కదా, అవి మా అక్క వాళ్ళకు బాగా తెలుసు. అవి మనే వాళ్ళు ఊకే డిసెంబర్ పూలు అందరూ. సో అవి నిర్వహిస్తారు. 1971లో తూర్పు పాకిస్తాన్లో మొదలైన స్వాతంత్ర పోరు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధానికి దారితీసింది. సో భారత సైన్యం పాకిస్తాన్కు ఓడించి బంగ్లాదేశ్కు అవతరణకు కారణమైంది. తర్వాత అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం అండి, డిసెంబర్ 18. అంతర్జాతీయ వలసల దినోత్సవాన్ని డిసెంబర్ 18 నిర్వహించారు. 2024 ఏడాది దినోత్సవం యొక్క థీమ్ ఎక్కడ ఉంది? ఇది 2024 ఏడాది దినోత్సవం యొక్క థీమ్ హానరింగ్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ మిగ్రెంట్స్ అండ్ రెస్పెక్టింగ్ దేర్ రైట్స్. వలసదారులు, వారి కుటుంబాల సంక్షేమం, అభివృద్ధి సాధనాలే లక్ష్యంగా ఉమ్మడి తీర్మానాన్ని 1990 డిసెంబరు 18న ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ ఆమోదించింది. అప్పటి నుంచి ఏటా అదే తేదీన అంతర్జాతీయ స్థాయిలో వలసదారుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఓకే, ఇది ఒకటి షార్ట్గా రాసుకోండి. డిసెంబర్ అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం. అంత అయిపోయినాక వస్తారు అంతర్జాతీయ వాళ్ళు, అంత అయిపోయినాక వస్తారని గుర్తుపెట్టుకోరు. అంత అయిపోయిందంటే డిసెంబర్లో అంత అయిపోతుంది అన్నట్టు ఏదో గుర్తుపెట్టుకోరు. 18. ఓకే, జాతీయ గణిత దినోత్సవం. జాతీయ గణిత దినోత్సవం డిసెంబర్ 22. అందరికీ తెలుసు. జాతీయ గణిత దినోత్సవానికి డిసెంబర్ 22న నిర్వహించారు. 2024 ఏడాది దినోత్సవం యొక్క థీము మ్యాథమెటిక్స్ ద బ్రిడ్జ్ టు ఇన్వెన్షన్ అండ్ ప్రోగ్రెస్. గణిత మేధావి శ్రీనివాస రామానుజు జయంతి సందర్భంగా ఏటా డిసెంబర్ 22ను జాతీయ గణిత శాస్త్ర దినంగా పాటిస్తారు. 22 ఈయన ఎవరు? ఈయన పేరేం పేరు? రామానుజన్ జయంతి. ఇది రామానుజను ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? డిసెంబర్ 22 ఎట్లా పెట్టుకుంటారు? డిసెంబర్ అయితే అందరికీ తెలుసు. 22 రామ అంటే 2 అక్షరాలు, ఈడ 2, ఇది జన్ను అంటే 2 22 రామాను
రామానుజన్. గుర్తుపెట్టుకోరు 2 రామానుజన్ రామానుజన్. ఓకేనా, గుర్తుంటుంది ఏదో కొంచెం. జాతీయ గణిత శాస్త్ర దినోత్సవంగా తమిళనాడులోని సారంగపాణిలో 1887లో 22న రామానుజన్ జన్మించారు. రామానుజన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని 2012లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రామానుజన్ పుట్టినరోజైన డిసెంబర్ 22న జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించారు. ఇది కూడా ఇవ్వచ్చండి. ఎవరది? మన్మోహన్ సింగ్ హన్ జన్. ఓకే, గుర్తుపెట్టుకోరు, హన్ జన్. తర్వాత జాతీయ రైతుల దినోత్సవం. రైతులు డిసెంబర్ 23, డిసెంబర్ 18 వేరే, డిసెంబర్ 22 జన్ను, రామ జన్ను 22, అది ఇవి 2 అక్షరాలు. మరి డిసెంబర్ 18 ఇంకేమో ఉండే కదా, డిసెంబర్ 16 విజయ్, 16 డిసెంబర్ పూలు విజయ్ దివస్. ఇదేమో 18 వలసలు, 18 అందరు డిసెంబర్లో అంతర్జాతీయ. 22 ఇది వచ్చిందా? జాతీయ రైతుల దినోత్సవం ఒక్కటి వచ్చినా మ్యాథ్ ఫలం చేయొచ్చు. జాతీయ రైతుల దినోత్సవం డిసెంబర్ 23. జాతీయ రైతుల దినోత్సవం కిసాన్ దివస్, ఇదేమో కిసాన్ దివస్ డిసెంబర్ 23 తేదీన నిర్వహించుకున్నారు. కిసాన్, ఇగో రైతు అంటే 2 అక్షరాలు, కిసాన్ అంటే 3 అక్షరాలు అని. ఈ 2 23 2 వస్తాయి తెలుగులా అన్నట్టు, 3 వస్తాయి ఇక హిందీలో కిసాన్ అన్నట్టు, 23 అని గుర్తుపెట్టుకోరు, తప్పకుండా గుర్తుంటుంది. కిసాన్ అంటే 3, 1 2 3 23 డిసెంబర్ 23. ఇక కిసాన్ లాస్ట్కి వస్తాడు, లాస్ట్కు మనకేమో డిసెంబర్లో వచ్చిండు రైతు అని గుర్తుపెట్టుకోరు. జాతీయ రైతుల దినోత్సవం. ఓకే, సో తర్వాత 2024 ఏడాది దినోత్సవంగా ఒక థీమ్ ఇక్కడ 2024 ఏడాది దినోత్సవం యొక్క థీమ్ ఎంపవరింగ్ అన్అడల్ట్స్ ఫర్ ఏ ప్రాస్పరస్ నేషన్. భారత మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ జయంతి సందర్భంగా భారత మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ జయంతి సందర్భంగా డిసెంబర్ 23న కిసాన్ దివాస్గా. ఇది ప్రీవియస్ బిట్ అండి, ఇది కనిపించాలి మీకు, ఇది ప్రీవియస్ డిఎస్సి బిట్. ఇది ఏంటిది ఇట్లా, ఇగో దివాస్ లేదా జాతీయ రైతుల దినోత్సవం జరుపుకుంటారు అనేది, ఎవరి సందర్భంగా జరుపుకుంటారు అనేది. తర్వాత రైతుల దినోత్సవం అనేది డిసెంబర్ 23న కిసాన్ దివస్ లేదా జాతీయ రైతుల దినోత్సవం జరుపుకుంటారు. రైతుల అభివృద్ధి కృషికి చేసిన చరణ్ సింగ్ డిఎస్సియా లేకపోతే గ్రూప్ 4 గ్రూప్ 1 గుర్తుకు అయితే లేదండి, ఇది ప్రీవియస్ బిట్. రైతుల అభివృద్ధికి కృషి చేసిన చరణ్ సింగ్ 1979 జూలై 28న 1980 జనవరి 14 వరకు ప్రధానిగా పనిచేశారండి. ఇక చూసిరా. తర్వాత జాతీయ వినియోగదారుల దినోత్సవం. డిసెంబర్ 24. జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని డిసెంబర్ 24న నిర్వహిస్తారు. 2024 ఏడాది దినోత్సవం యొక్క థీమ్ విజువల్ హియరింగ్స్ అండ్ డిజిటల్ యాక్సెస్ టు కన్స్యూమర్ జస్టిస్. వినియోగదారులకు వారి హక్కులపై అవగాహన కల్పించేందుకు డిసెంబర్ 24న జాతీయ వినియోగదారుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. 1986లో డిసెంబర్ 24న జాతీయ వినియోగదారుల దినోత్సవం రాష్ట్రపతి ఆమోదం పొందింది. ఓకే, ఇగో 86లో. ఓకేనా. జాతీయ సుపరిపాలన దినోత్సవం. ఇవి కొన్ని గుర్తుపెట్టుకోండి, కొన్ని గుర్తుంటాయి. జాతీయ పరిపాలన దినోత్సవం 25. జాతీయ సుపరిపాలన దినోత్సవం డిసెంబర్ 25న జరుపుకున్నారు. భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పుట్టినరోజైన డిసెంబర్ 25 మాజీ ప్రధాని అటల్ బిహారీ 25 అటల్ బిహారీ అని గుర్తుపెట్టుకోరు. పుట్టినరోజైన డిసెంబర్ 25న జాతీయ సుపరిపాలన దినం గుడ్ గవర్నెన్స్గా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలిసారిగా 2014లో జాతీయ సుపరిపాలన దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఇది ఎట్లిస్తాడు అంటే ఒక్కొక్క బిట్టి ఏమి ఇయ్యడు, 5-6 ఇచ్చి ఇందులో తప్పు ఏది అని ఇస్తాడు. దానికి సంబంధించి వాజ్పేయి 3 పర్యాయాలు ప్రధాని పదవిని చేపట్టారు. ఇట్లా కూడా అడగవచ్చు. ప్రభుత్వం 2015 మార్చిలో ఆయనను భారతరత్నతో సత్కరించింది. ఇవన్నీ ఇచ్చి ఇంట్లో ఏది ఈయనకు సంబంధించింది తప్పు ఒప్పు రాయమండి ఇస్తాడు. సో అట్లా వచ్చింది ప్రశ్నపత్రం కాబట్టి మొన్న. ఇక మనకు అన్నీ తెలుసు కాబట్టి దాని ప్రకారమే మనం చదవాలి, మన ప్రకారం అది కాదు. వీర్బాల్ దివస్. సిక్కుల 10వ గురువైన గురు గోవింద్ సింగ్ 2 చిన్న కుమారులైన సాహెబ్ జాదేలు బాబా జోరావర్ సింగ్, బాబా ఫతే సింగ్
ధైర్య సాహసాలకు త్యాగాలను స్మరించుకుంటూ డిసెంబర్ 26న వీర్ బాల్ దివస్ను నిర్వహించుకున్నారు. డిసెంబర్ 26. అటల్ బిహారీ వాజ్పేయి 5, ఇదేమో 6గా. రేపు 1704 సంవత్సరంలో మొఘలు నవాబు అయిన వజీర్ ఖాన్ మతం మారాలంటూ ఇద్దరు షహజాదేవులను చిత్రహింసలు పెట్టారు. అయినా ధర్మాన్ని మార్చుకునేందుకు 9 ఏళ్ల జోరావర్ సింగ్, 7 ఏళ్ల ఫతే సింగ్ నిరాకరించారు. 1704 డిసెంబరు 26న వీరిద్దరు బలిదానం చేశారు. సో వీరి త్యాగానికి ధైర్య సాహసాలకు స్మరించుకుంటూ కేంద్రం 2022 ఏడాది నుంచి డిసెంబర్ 26కు వీర్ బాల్ దివస్గా నిర్వహిస్తున్నారు. ఇక 22 నుంచి 26 వరకు. ఓకేనా, 22 నుంచి 26, 22, 23, 24, 25 గుర్తుపెట్టుకోండి. ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం, లూయిస్ బ్రెయిలీ జయంతి జనవరి 4 అండి. స్టార్ట్ ఇది జనవరిలో వచ్చింది. బ్రెయిలీ జనవరి. ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని జనవరి 4న నిర్వహించారు. ఇక్కడికి వచ్చిన ప్రపంచ బ్రెయిలీ దినోత్సవము ఎప్పుడు? జనవరి 4. ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం జనవరి 4న నిర్వహించారు. 2025 ఏడాది దినోత్సవం యొక్క థీమ్ సెలబ్రేటింగ్ యాక్సెసిబిలిటీ అండ్ ఇంక్లూజింగ్ ఫర్ ద విజువల్లీ ఇంపైర్డ్. లూయిస్ బ్రెయిలీ జయంతి జ్ఞాపకార్థంగా జనవరి 4న ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం జరుపుతారు. జాతీయ యువజన దినోత్సవాన్ని జనవరి 12 నిర్వహించారు. 2025 ఏడాది దినోత్సవం యొక్క థీమ్. ఈ స్వామి వివేకానంద గురించి మొన్న రీసెంట్గా వచ్చిందండి. ఇది ప్రీవియస్ ఎందులో మీరు నాకైతే జేయాలని గుర్తుకుంది. మీరు చెప్పండి, రాసిన వాళ్ళకి తప్పకుండా గుర్తుంటుంది. ఇది మొన్న వచ్చింది. జాతీయ యువజన దినోత్సవాన్ని జనవరి 12 యూత్ అంటే దాని థీమ్ తెలుసు మనకందరికీ. యూత్ అనగానే ఈయననే గుర్తొచ్చాం. మొన్ననే మనం ఏ ఎగ్జామ్ రాసినా చెప్పండి, నాకు అస్సలే గుర్తుకొస్తలేదు. జేయాలని గుర్తుంది. 2025 ఏడాది దినోత్సవం యొక్క థీమ్ యూత్ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్, షాపింగ్ ద నేషన్ విత్ రెసిలియన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ. స్వామి వివేకానంద జన్మదినమైన జనవరి 12న జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటున్నారు. ఇది రీసెంట్గా వచ్చిన ప్రీవియస్ బిట్టు. ఎండ్లో వచ్చిందో దయచేసి రాసిన వాళ్ళు ఉంటే వేయరా, కామెంట్ చేయండి. జరుపుకుంటారు. 1985 నుంచి ఏటా యువజన దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మొన్న టెట్లో అయితే రాదు కదా, ఇది టెట్లో రాదు. మరి ఎండ్లో వచ్చింది ఇది? డిఎస్సిలో వచ్చిందా? డిఎస్సిలా, జేఎల్నా ఎండ్లో వచ్చింది? లేకపోతే గ్రూప్ 1, 2, 4, 3 ఎండ్లో వచ్చిందో చూడండి ఒక్కసారి. ప్లీజ్ రాయండి ఒక్కసారి, నాకు కూడా కొంచెం క్లారిటీ వస్తుంది. అస్సలు గుర్తుకే వస్తలేదు. జేఎల్ వచ్చినట్టు అనుకుంటున్నా, జేఎల్ రాసినట్టు గుర్తుంది. మీరు రాయండి దయచేసి. జాతీయ సైనిక దినోత్సవం జనవరి 15. ఇదేమో జనవరి 12. జనవరి 12 గుర్తుపెట్టుకోవాలి. జనవరి 12 సైనిక దినోత్సవం అంటే ఇది సైనికుడు 12 తర్వాతనే సైనికుడు అయ్యిండు అన్నట్టు గుర్తుపెట్టుకుందాం. 77వ జాతీయ సైనిక దినోత్సవం ఏది? జనవరి 15న జరుపుకుంటున్నారు. 1949 జనవరి 15న భారత తొలి కమాండర్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ కెఎం కరియప్ప నియమితులైన సందర్భాన్ని గుర్తుగా ప్రతి ఏటా జరుగుతారు. ఎవరైనా పేరు? ఇన్ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ కెఎం కరియప్ప కళ్యామాకు గుర్తుపెట్టుకోవాలి. కరియప్ప సందర్భాన్ని గుర్తుగా ప్రతి ఏటా జనవరి 15న ఆర్మీ డే జరుపుకుంటున్న విషయం తెలుసుకుంది. ఓకే, ఇక్కడ నుంచి అన్ని బిట్స్ ఉన్నాయి. ఓకే, ఇంకేమన్నా ఉంటే అక్కడ అన్నీ చేసేస్తాను. సదస్సులు సమావేశాలు చేసేనా, ఇది ఒక్కటే అయిపోతుంది. ఇక్కడ హైదరాబాద్లో ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక మహాసభలు. ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక మహాసభలు జనవరి 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు హైదరాబాద్లోని HICCలో జరిగాయి. ఇది మనకు తెలుగు ప్రపంచ తెలుగు సమాఖ్య 12 మహాసభలు గుర్తుంటాయి. 12వది ఇది మొన్న వచ్చింది. ఇటీవల జరిగింది ఏది అనియచ్చు. తేదీ 3 నుంచి 5 వరకు హైదరాబాద్లోని HICCలో జరిగాయి. సో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఈ మహాసభను ప్రారంభించి ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక సమావేశాలు ముగింపు సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. సో ఈ సందర్భంగా ప్రపంచ తెలుగు సమాఖ్య రూపొందించిన తెలుగుదనం
తెలుగు ధనం పుస్తకాన్ని రేవంత్ రెడ్డి ఆవిష్కరించాడు. ఇంపార్టెంట్ ఇది, ఓకేనా. ఫస్ట్ ఏమో చంద్రబాబు వచ్చిండు, లాస్ట్కేమో రేవంత్ వచ్చిండు. లాస్ట్కు ముగింపుకి రేవంత్. ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? ముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహాసభకు ప్రారంభించాడు. ముగింపు ఈయన వాళ్ళకిండు, చాయన ఆయన వాళ్ళకిండు. ఏంటిది? తెలుగు ధనం పుస్తకాన్ని రేవంత్ రెడ్డి ఆవిష్కరించారండి. ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ప్రపంచ తెలుగు సమాఖ్య 1993లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చేతుల మీదుగా ప్రారంభమైంది. అప్పటి నుంచి తెలుగు జాతి అభ్యున్నతికి సమాఖ్య కృషి చేస్తోంది. అన్నీ గుర్తుపెట్టుకోవాలి, ఇవి అందరికీ తెలుసు కాబట్టి ఇవి అడుగుతాడు. అప్పటి నుంచి తెలుగు జాతికి చేసిన తొలి మహాసభలు 1996 హైదరాబాద్లో జరిగాయి. 2 ఏళ్లకు ఒకసారి ఈ సభను నిర్వహిస్తారు. ఇది ఇంపార్టెంటే. మన సమ్మక్క సారక్క జాతర ఎన్ని సంవత్సరాలకు అన్నట్టు అది ప్రీవియస్ బిట్. ఇది కూడా 2 ఏళ్లకు ఒకసారి ఈ సభను నిర్వహిస్తారు. హైదరాబాద్తో పాటు విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, సింగపూర్, దుబాయ్, మలేషియాలో మహాసభలు జరిగాయి. ఓకే. నార్త్ ఈస్టర్స్ కౌన్సిల్ 72వ ప్లీనరీ సమావేశం. నార్త్ ఈస్టర్ కౌన్సిల్ ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోవాలండి. పుస్తకం పేరింది, ముందు వచ్చింది ఎవరు? ఇది ఎన్నోది? 12వది. ప్రపంచ ద్వైవార్షిక మహాసభలు. 12వ మహాసభలు ఎక్కడ జరిగినాయి? హైదరాబాద్లో జరిగినాయి, HICలో జరిగినాయి. ప్రారంభించిన చంద్రబాబు నాయుడు, ముగింపు చేసింది రేవంత్ రెడ్డి. తెలుగు ధనం పుస్తకాన్ని రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఓకే. ఇప్పుడు ఇవన్నీ గుర్తుపెట్టుకోరు. అప్పటి ఇది 2 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంది, ఓకేనా. ఎన్టీఆర్ ఇది ఏమో అప్పటి 1993లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చేతుల మీదుగా ప్రారంభమైంది. ఓకే, చూడండి ఒకసారి. నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ NEC 72వ ప్లీనరీ సమావేశం డిసెంబర్ 21న త్రిపుర రాజధాని అగర్తలాలో జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొని ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 20 శాంతి ఒప్పందాలతో ఈశాన్యంలో శాంతి నెలకొల్పాలన్నారు. ఈ రాష్ట్రాలలో రైళ్లు అనుసంధానతకు 81,000 కోట్లు, రోడ్ల నిర్మాణానికి 41 కోట్ల కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసినట్లు వెల్లడించారు. NESAC సొసైటీ 12వ సమావేశం. నార్త్ ఈస్టర్న్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ సొసైటీ 12వ సమావేశం డిసెంబర్ 21న మేఘాలయ రాజధానిలో షిల్లాంగ్లో జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈశాన్య రాష్ట్రాల్లోని ఖనిజ చమురు, బొగ్గు నిల్వలకు సంబంధించి విస్తృత మ్యాపింగ్ అవసరం ఉందన్నారు. అంతరిక్ష పరిజ్ఞానాన్ని ఉపయోగించి అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంపై సొసైటీ దృష్టి పెట్టాలన్నారు. ఓకే, ఇక్కడ నుంచి ఇంకో వీడియో చేస్తాను. ఎన్ని ఉన్నాయి? ఇవి 60 ఉన్నాయండి, ఓకేనా. పెద్దగా ఉన్నాయి, చదువుదాం. ఓకే, మీకు కూడా ఇక్కడ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. 30 నిమిషాల వీడియో అయింది, కానీ చదువులు ఇక ఇందులో మస్తు ఇంపార్టెంట్ ఉన్నాయి. ఇప్పుడు నేను సెకండ్ దాంట్లో చెప్పినవి కూడా ఇందులో ఏ ఒక్క బిట్టు కూడా నెగ్లెక్ట్ చేయడానికి లేదు. మీకు చదువుతుంటే మీకు తెలుస్తూనే ఉంటుంది, ఓకేనా. ఎక్కడైనా నేను తడబడినా మీకు మాత్రం ఇక్కడ నాకు కొంచెం అక్షరాలు కొంచెం చిన్నగా అయ్యి ఎక్కడ చదవనో అర్థమవుతలేదు. ఎక్కడన్నా నేను తడబడినా మీకు మాత్రం బుక్ కనిపిస్తుంది. దయచేసి మీరు కొంచెం చూసుకోండి, ఓకే. కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనసు పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అయ్యో, అప్పుడు కూడా నేను ప్లేలిస్టులో పెట్టలేదు. ఈ ప్లేలిస్టులో పెడతా షైన్ ఇండియా. చూడండి, షైన్ ఇండియా అన్ని ప్లేలిస్టులో పెడతా, చూడండి, ఓకేనా. మీరు మాత్రం కామెంట్స్ రాయకుండా పెట్టదు. అది ఏంట్లో అబ్బా, అది మీరు కామెంట్స్లో చెప్పండి అబ్బా ప్లీజ్, ఏంట్లో రాసిరు. అది నాకు మళ్ళీ మస్తు గుర్తుకే వస్తలేదు. ఇది యూత్ వివేకానంద మొన్ననే ఇచ్చిండు, యూత్ డే, అది జయలా ఏంటిది ఈ సంవత్సరంలోనే ఇచ్చింది, ఓకేనా. గుడ్ మార్నింగ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అండి, గుడ్ ఈవినింగ్ అండి. చెప్పిన వాళ్ళందరికీ సేమ్ టు యూ. మళ్ళీ నేను కూడా చెప్తున్నా, ఆయన చెప్పిన వాళ్ళకి చెప్పని వాళ్ళకి, నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి అండ్ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇంకో 1వ తరగతి 2వ తరగతి అయిపోయింది, మంచి రెస్పాండ్ వచ్చింది. దానికి 3వ తరగతి చేస్తా. మీరు మాత్రం స్కిప్ చేయకుండా వీడియోస్ చూడండి అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దు, ఓకేనా. నాకు కావాల్సింది మీ లైకులు, నాకు దొరికేది బూస్టర్ లైకులే, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై టేక్ కేర్. అండ్ న్యూస్ పేపర్ చదువుతానండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఉంది ఈరోజు న్యూస్ పేపర్లో, ఓకే.